నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక కథనం 19 జిల్లాలు రద్దు అని ఒక స్టోరీ ఇచ్చిండ్రు. అది ప్రశ్నార్థకం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇన్ని జిల్లాలు అవసరమా అనేది ఒక ప్రశ్న వచ్చింది. దానికి సంబంధించిన కార్యాచరణ జరుగుతూ ఉన్నదని 33 జిల్లాల స్థానంలో 19 జిల్లాలు రద్దు కాబోతున్నాయని ఈ కథనం చెప్తున్నది. ఇందులో లోక్సభ నియోజకవర్గాల వారిగానే కొత్త జిల్లాలు, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనే వాడుతున్నది. అదే జరిగితే తెలంగాణలో ఉండేవి 17 జిల్లాలే. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ఏర్పాటైన కొత్త జిల్లాలు రద్దు కానున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నదా? రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను తూర్చివేసేందుకు కంకణం కట్టుకున్నదా అంటే అవుననే సమాధానం అనేది ఈ వరుసగా ఈ కథనం చెప్తున్నది. మరి ఏ జిల్లాలు ఉన్నాయి ఇవి? ఒకటి రద్దవుతున్నాయి అనే జిల్లాలలో ఉన్న జాబితా కూడా ఇచ్చారు ఈ పత్రికలో. ఒకటి ఆసిఫాబాదు, జనగామ, మంచిర్యాల, హనుమకొండ, నిర్మల్, ములుగు, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, జోగులాంబ, కొత్తగూడెం, కామారెడ్డి, సూర్యాపేట, రంగారెడ్డి, సిరిసిల్ల, భూపాలపల్లి, వికారాబాదు, నారాయణపేట, వనపర్తి ఈ జిల్లాలు రద్దు కాబోతున్నాయనేది. ఇక్కడ ఆసిఫాబాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది, జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది, మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించింది, హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది, నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించింది, ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది, జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించింది, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించింది, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించింది, జోగులాంబ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, కొత్తగూడెం ఖమ్మం జిల్లాకు సంబంధించింది ఉమ్మడి, కామారెడ్డి ఉమ్మడి నిజామాబాదు, సూర్యాపేట ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి ఉమ్మడి వరంగల్, వికారాబాదు ఉమ్మడి రంగారెడ్డి, నారాయణపేట ఉమ్మడి మహబూబ్నగర్, వనపర్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. అంటే పాత జిల్లాలు తీసుకుంటే కనుక మనకు ఉమ్మడి ఆదిలాబాదులో ఉమ్మడి ఆదిలాబాద్ తీసుకుంటే కనుక 1, 2, 3 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండవు. ఏవేవి? ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్ ఇవి ఉండవు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1, 2, 3 జిల్లాలు ఉండవు. అవేమి? జనగామ, హనుమకొండ, ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినవి. ఇక ఉమ్మడి కరీంనగర్ తీసుకుంటే కనుక ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల ఉన్నది. జగిత్యాల జిల్లా ఒకటే ఈ లిస్టులో కనబడుతున్నది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించింది 1, 2 అంటే సంగారెడ్డి, సిద్దిపేట ఈ 2 ఉమ్మడి జిల్లాలో ఉండవు అన్నమాట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది గద్వాల, జోగులాంబ, నారాయణపేట, వనపర్తి 3 జిల్లాలు అక్కడ దాంట్లో ఉండవన్నమాట. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాటిల్లో ఒకటి కొత్తగూడెం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాటిల్లో సూర్యాపేట ఉండదు. తర్వాత కరీంనగర్లో జగిత్యాల, సిరిసిల్ల ఈ 2 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండవు. ఉమ్మడి వరంగల్లో భూపాలపల్లి 1, 2, 3, 4 ఉండవు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 జిల్లాలు ఎగిరిపోతాయి. భూపాలపల్లి ఉమ్మడి వరంగల్లే. ఇక రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి, వికారాబాద్ ఈ 2 ఉన్నాయి. ఈ రెండిట్లా 2 ఎగిరిపోతాయి, ఒకటే ఉంటుంది. తర్వాత ఇవి ఈ జిల్లాలకు సంబంధించినవి. అంటే గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అధికార వికేంద్రీకరణ ఉండాలి. ఈ అధికార వికేంద్రీకరణ ఎట్లా ఉండాలి అంటే ఇంతకు పూర్వం ఉన్నప్పుడు కలెక్టరేటు ఎక్కడో ఉంటే కనుక దానికి వెళ్ళడం చాలా వ్యవధి తీసుకుంటున్నది. ఆ వ్యవధి తీసుకున్న కారణంగా సమయం తర్వాత డబ్బులు వృధా అవుతున్నాయి. పని అవుతుందా లేదో కూడా తెలియదు. పొద్దున వెళ్తే కనుక 2 గంటల్లో పని చూసుకొని మళ్ళీ ఊర్లలోకి వచ్చే అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి 18-20 కిలోమీటర్లకు ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఇట్లా ఏర్పాటు చేయడం వలన వారు అనుకున్నది, ఇట్లా ఏర్పాటు చేయడం వలన పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుంది, కొత్త ఉద్యోగాల కల్పన ఏర్పడుతుంది, గ్రోత్ సెంటర్లు ఏర్పాటు అవుతాయని ఆనాడు ప్రభుత్వం భావించింది. అయితే ఈ 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేటు పెరిగింది. భూముల ధరలు అమాంతం పెరిగిపోయిన కారణంగా ఇక్కడ కూడా భూములు కొనగలమా లేదా అనే స్థాయికి వెళ్ళిపోయింది.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడే అన్నాడు, ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు అమ్ముకుంటే కనుక తెలంగాణలో 2 ఎకరాలు కూడా కొనలేము అనే ఒక స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆ మేరకు ఆ ప్రభావం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో ప్రభావం కూడా ఉన్నది. ఒక జిల్లాకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఒక ఎస్పీ, ఒక ఎమ్మెల్యే, ఒక కలెక్టరు ఉన్నారు. మరి ఒక జిల్లా, ఒక నియోజకవర్గం ఒక జిల్లా కావడం ఏంటి? ఒక నియోజకవర్గం ఒక జిల్లా అయితే కనుక దానికి పరిపాలన నిర్వహణ ఖర్చు ఎంత అవుతుంది? 10 జిల్లాలు ఉన్నప్పుడు ఎంత, 15 జిల్లాలు ఉంటే ఎంత, 33 ఉంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు డబల్ ఖర్చు అవుతుంది. అంటే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన ఖర్చు కూడా ఆ మేరకు ప్రభుత్వం పైన పడుతుంది. ఇన్ని జిల్లాలు అవసరమా అనే చర్చ కూడా అప్పుడే 33 అన్నప్పుడే ప్రారంభమైంది. ఇట్లా దానికి ప్లస్ ఉన్నది, మైనస్ ఉన్నది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన మార్పులు చేస్తామని కూడా అన్నారు. రాజముద్రలో ఉండాల్సిన మార్పులు ఏమిటి అనేది, రాష్ట్ర గీతంలో జయ జయ తెలంగాణలో దాన్ని తీసుకోవాలని ప్రతిపాదించడం ఒకటి. 2, గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తెలంగాణకు టీఎస్ ఉన్న టీఎస్ కాదు టీజీ ఉండాలని, వాహనాలకు నంబరు టీజీ ఉండాలని ఏర్పాటు చేయడం. ఇట్లా కొన్ని విషయాలను, గత ప్రభుత్వం తీసుకున్న విషయాలను, అది ఎందుకు తీసుకున్నారు? తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు జయ జయ హే తెలంగాణ గీతం మొత్తం తెలంగాణను ఏకం చేయగల ఉద్యమంలోకి తీసుకొని వచ్చింది. అక్కడక్కడ బోర్డుల మీద టీజీ అని తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రాసిండ్రు, అది తెలంగాణ ఉద్యమకారులు అన్నాడు. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని తెలంగాణ స్టేట్ అన్నాడు. స్టేట్ ఏమిటి? స్టేట్ అంటే రాజ్యం కదా, స్టేట్ ఎందుకు ఉండాలి? తెలంగాణ రాష్ట్రం ఇది అన్నప్పుడు దాన్ని టీజీగా మారుస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే వీటిని చిహ్నాలను మార్చడం వెనుక కేసీఆర్ ఆనవాళ్ళను తూడిపేయడమే అని బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నవారు చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల ఆలోచన రిప్లికా ఉండాలి, తెలంగాణ ప్రజల జీవితం తెలంగాణ తల్లి మొదలుకుంటే కనుక ప్రభుత్వ వ్యవహారాలలో కనబడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న నాయకులు చెప్తున్నారు. నేరుగా జిల్లాలను రద్దు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఇక్కడ దీనికి సంబంధించి రాశారు ఇక్కడ వీళ్ళు. తాజాగా ఒక న్యూస్ ఛానల్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో జిల్లాలను రద్దు చేస్తున్నట్టు సూత్రప్రాయంగా తెలిపారు. ఇది కార్యరూపం దాల్చితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాల్లో 19 జిల్లాలు రద్దు కానున్నట్టు తెలిసింది. ప్రతి ఉమ్మడి జిల్లాలో 1 లేదా 2 చొప్పున జిల్లాలు రద్దయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జిల్లాల రద్దుతో ప్రజలు మునుపటి కష్టాలు తప్పవనే దీంట్లో ఒకటి, జిల్లాల రద్దు పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గానికి 1 చొప్పున జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏకపక్షంగా ఏర్పాటు చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉండడంతో జ్యుడిషియల్ కమిషన్ పేరుతో డ్రామాకు తెరతీసిన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని వీరన్నారు. దీంట్లో జిల్లాల అభివృద్ధికి విఘాతమని, తుగ్లక్ పాలనలో జిల్లాల కుదిపరి కొనతం దిలీప్ కామెంటు, ఇట్లా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. సరే, ఇక్కడ నిజంగానే మరి జిల్లాల రద్దుతో ఇబ్బంది వస్తుందా? 33 జిల్లాలు ఉండడం వలన చాలా ప్రయోజనం కలిగిందా? అంటే ప్రజల అనుభవం ఏమిటి, ప్రజలు ఎట్లా వారు దీన్ని చూస్తున్నారు, ఏ కోణంలో దీన్ని చూస్తున్నారు అనే దాన్ని కూడా ప్రధాన అంశంగా ఉంటుంది. వ్యక్తులుగా మన అభిప్రాయాలు మనకు ఉండవచ్చు, రద్దు చేయడం పట్ల కొందరికి వ్యతిరేకత ఉండవచ్చు, కొందరికి సమర్థన ఉండవచ్చు. 33 జిల్లాలు అవసరమా అనే ప్రశ్న ఆనాడు వచ్చింది. ఇవాళ రద్దు అంటే ఇన్నేళ్ళు అయింది కదా, ఇన్నేళ్ల తర్వాత రద్దు చేస్తే మళ్ళీ మొదటికి వస్తుందా వ్యవహారము? అక్కడ కొన్న భూములు కొన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, అక్కడ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి, ఇప్పటికే ఇల్లు నిర్మాణం చేసుకున్న వారు ఉన్నారు, వాటి పరిస్థితి ఏమిటి, ప్రభుత్వ భవనాలు కలెక్టరేటు ఎస్పీ ఆఫీసుల భవనాల నిర్మాణమైన కోట్లాది రూపాయల ఖర్చు అయింది, మరి వాటి వ్యవహారం ఏమిటి, వాటిని ఎట్లా చేస్తారు, ఇత్యాది విషయాలు తెరపైకి వస్తాయి. దీంతో పాటుగా ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించింది కూడా జోనల్ వ్యవస్థ, తెలంగాణనే ఏర్పాటైన తర్వాత ఇంకా జోనల్ వ్యవస్థ ఏమిటనే చర్చ ఉన్నది. 317 జీవో పైన చర్చలు జరుగుతున్నాయి. ఇట్లా చాలా అంశాలు దీనికి తెరపైకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. మరి ఈ విషయంలో ఏం జరగబోతుందో చూడాలి. ఒకటి, పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఇక్కడ అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నది. లోక్సభ నియోజకవర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్లు దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పునర్వ్యవస్థీకరణ జరిగితే పెరిగే అవకాశం ఉన్నది. అధికార జిల్లా కేంద్రాలు ఇవాళ ఉన్న 33 కుదిస్తే కనుక అవి 17 అయితే అని చెప్తున్నారు. ఈ 17 అయితే కనుక అదనంగా పెరగబోయే నియోజకవర్గాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఇత్యాది చాలా అంశాలు రాబోయే రోజుల్లో చర్చనీయాంశాలుగా
ఉండబోతున్నాయి. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలనమైన నిర్ణయము తీసుకోబోతున్నదని, ఆ సంచలనమే జిల్లాల కుదింపుగా ఉండబోతున్నదని నమస్తే తెలంగాణ కథనం.